హాయ్! నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే 'రామ్ చరణ్' అదేవిధంగా 'అల్లు అర్జున్' అయితే వారి కుటుంబ విషయాలైతే నేడు రోడ్డున పడిన పరిస్థితి అయితే ఉంది. 'రామ్ చరణ్' రీసెంట్‌గా 'అల్లు అర్జున్' అయితే అన్‌ఫాలో చేయడం కూడా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే దీనిపై పూర్తి వివరాలు మా సీనియర్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే రాఘవ. సార్ ఏంటంటారు అసలు 'రామ్ చరణ్' అన్‌ఫాలో చేసాడు. ఇప్పటిదాకా లోపల ఉన్నాయి వాళ్ళ కుటుంబ సమస్యలన్నీ. ఇప్పుడు డైరెక్ట్‌గా ఓపెన్ అయినట్టేనంటారా? అంటే ఇన్నాళ్ళు మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారని మనం అనుకున్నాం. హ్మ్. కానీ వాళ్ళు కొట్టుకోవడం కాదు, వెనకాల నిజంగానే ఉన్నాయన్నది ఇప్పుడు తేలిపోయింది. అవును. 'రామ్ చరణ్' అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో చేశాడు. ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయిందనేది ఒకసారి నేను మీకు క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎలక్షన్ టైమ్‌లో నీకు బాగా గుర్తు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. అవును. వైసీపీ మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాడు. ప్రాణాలు తెగించి. అవును. లైఫ్ అండ్ డెత్ ఇష్యూగా పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి రావాల్సిన అల్లు అర్జున్ రాలేదు. ఓన్లీ ఒక ట్వీట్ పెట్టి సపోర్ట్ చేశాడు. అయితే రామ్ చరణ్, సురేఖ గారు అంటే చిరంజీవి గారి భార్య. వాళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్‌గా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. అదే రోజు కావాలని అల్లు అర్జున్ నంద్యాల శిల్పారావు చంద్రారెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తి కోసం వెళ్ళాడు. ఇతనేమో సొంత మేనమామ హ్మ్. పవన్ కళ్యాణ్. శిల్పారావు చంద్రారెడ్డి ఏమో భార్య స్నేహితురాలి భర్త. అవును. అంటే కుటుంబ బంధం ఉంది వాళ్ళ మధ్య అంతే. హ్మ్. ఇప్పుడు మేనమామ ముఖ్యమా? ఫ్యామిలీ ఫ్రెండ్ ముఖ్యమా అంటే సహజంగా ఎవరికి జనరల్‌గా ఇంపార్టెన్స్ ఇస్తారు? మేనమామకే ఇస్తా. ఖచ్చితంగా ఇవ్వాలి కూడా. హ్మ్. ఖచ్చితంగా సిద్ధాంతాలుగా చూసినప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూటమి గెలవాలని కోరుకుంటుంది. ఎందుకో అవును. సినిమా ఇండస్ట్రీ మీద వైసీపీ కక్ష సాధించిందనేది సినిమా ఇండస్ట్రీ మొత్తం అనుకుంటున్నమాట. సినిమా హీరోలని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి అని సినిమా హీరోలందరూ అనుకుంటున్నమాట. సాక్షాత్ చిరంజీవినే అవమానించాడు కదా! యెస్. యెస్. కరెక్ట్. చిరంజీవి అంటే అల్లు అర్జున్‌కి చాలా ఇష్టం అని చెప్తా ఉంటాడు కదా! హ్మ్. మరి ఆ అతనికి ఎందుకు సపోర్ట్ చేసాడన్నది కూడా పాయింటే. పాయింట్. ఆ టైంలో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాతైనా జరిగింది మెగా ఫ్యాన్స్‌కి చాలా కోపమొచ్చింది. కోపమొచ్చే సంఘటన కంటే కోపమొచ్చింది. అవును. కోపమొచ్చిన తర్వాత అతని మీద ఆవేశం ఉన్నప్పుడైనా, దాన్ని సద్దు మణిగించుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి అల్లు అర్జున్ పెంచి పోషించుకున్నాడు. అవును. నా ఇష్టం వచ్చినట్టే వెళ్తా. నా ఇష్టం వచ్చిన కాడికెళ్తా. ఇష్టం వచ్చినోడి కాడికెళ్తా అన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు. అవును. అయితే ఇదంతా మెగా ఫ్యాన్స్‌కి ఎందుకు కోపమొచ్చింది? అల్లు అర్జున్ ఏమో మెగా కుటుంబం వల్ల ఎదిగాడు. మెగా పునాదుల వల్ల ఎదిగాడు. నీకు చెప్తా అల్లు అర్జున్ ఎలా ఎదిగాడు. అల్లు అర్జున్ మొట్టమొదటి నటించిన చిత్రం ఏంటిది? 'డాడీ' సినిమా. అవును. చిరంజీవి గారి సినిమాలో నటించాడు. చిరంజీవి గారి సినిమాలో ఎందుకు నటించాడు? చిరంజీవి గారి సినిమాలో నటిస్తే ఎలివేషన్ వస్తది కాబట్టి నటించాడు. అవును. తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇద్దామనుకున్న కథ అల్లు అర్జున్‌కి దక్కలేదు. అది నితిన్‌కి పోయింది. హ్మ్. నితిన్‌కి పోతే అల్లు అర్జున్ బాధపడుతుంటే అల్లు అరవింద్ గారు చిరంజీవి గారిని అప్రోచ్ అయితే చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి, అవును. "రాఘవేంద్ర గారు మీరు 'వందో' సినిమాని మా ఇంటి కుర్రోడు అల్లు అర్జున్‌తో తీయాలని" చెప్పాడు. గంగోత్రి. గంగోత్రి. అయితే రాఘవేంద్రరావు గారు చిరంజీవి మాటని కాదనలేడుగా. సహజంగా రాఘవేంద్రరావు గారు అనుకున్నాడంటే ఒక పెద్ద హీరోతో సినిమా తీద్దాం అనుకున్నాడంట. తన హ్మ్. 'వందో' సినిమా కదా! హ్మ్. డ్రీమ్ ప్రాజెక్ట్ కదా! అవును. మంచి హీరో పెద్ద హీరోతో తీద్దాం అనుకున్నాడు. కానీ చిరంజీవి గారు అడిగారు కదా అని చిరంజీవి గారి కోరిక మేరకు అల్లు అర్జున్ హీరోగా పెట్టి 'గంగోత్రి' సినిమా తీశాడు. 'గంగోత్రి' సినిమా తీసిన నాడికి అల్లు అర్జున్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏం లేదు. అవును. ఇయాల చెప్పబడుతున్న అల్లు అర్జున్ ఆర్మీ లేదు. ఆ రోజుకి చిరంజీవి మేనల్లుడని, చిరంజీవి అభిమాని అని చెప్పుకుంటున్నాడండి అల్లు అర్జున్. చిరంజీవి అభిమాని కోసుకునేవాడిని అని చెప్పుకునేవాడు అల్లు అర్జున్. అవును. ఒక ఇంటర్వ్యూలో నాకు అల్లు అరవింద్ గారి కంటే అంటే తండ్రి కంటే కూడా నాకు చిరంజీవి గారే ఇష్టం అని చెప్పుకుంటాడు. అవును. అలాంటి అల్లు అర్జున్‌ని మెగా ఫ్యాన్స్ ఓన్ చేసుకొని సినిమా నెట్ చేశారు. అవును. తర్వాత తన పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. తనకి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. మంచి డైలాగ్ చెప్పగలిగినటువంటి యాక్టింగ్ చేయగలిగినటువంటి హీరో అంతవరకు నో డౌట్. తర్వాత తనకి ఎప్పుడైతే ఓని మీద రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచే మెగా కాంపౌండ్ దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. అవును. ఫస్ట్ పవన్ కళ్యాణ్ మీద నేను చెప్పను బ్రదర్ అని స్టార్ట్ చేశాడు. హ్మ్. తర్వాత ఒక్కొక్క మెగా హీరోని సైడ్ ట్రాక్ చేయడం పక్కన పెట్టాడు. తనకు ఓన్ ఇమేజ్ కావాలి. ఓన్ ఇమేజ్ కావాలనుకోవడంలో తప్పులేదు. కానీ తన ఓన్ ఇమేజ్ కోసం అవతల వాళ్ళని డిగ్రేడ్ చేయటం ఉందా అది అవును. తప్పు. అవును. సరే ఎన్నికల ప్రచారంలో వచ్చిన తర్వాత అందుకని అప్పటి నుంచి అల్లు అర్జున్ మీద చాలా కోపంగా ఉన్న మెగా ఫ్యాన్స్ ఎన్నికల ప్రచారంలో ఎప్పుడైతే ఇటు పవన్ కళ్యాణ్‌కెళ్ళి రాకుండా రామ్ చరణ్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన రోజే అక్కడ నీ సత్తా అయింది, నా సత్తా అయింది అనుకున్నాడు. అవును. కానీ రామ్ చరణ్ ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఏమో హ్మ్. పెద్ద ఎత్తున గెలిచాడు. అవును. అల్లు అర్జున్ ప్రచారం చేసి శిల్పారావు చంద్రారెడ్డి ఓడిపోయాడు. అవును. అర్థమైంది కదా! అవును. తర్వాత కూడా ఆ వివాదాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాడు అల్లు అర్జున్. తెంచుకునే ప్రయత్నం చేయకుండా పెంచుకునే ప్రయత్నం చేశాడు. అవును. సరే అదే అక్కడ అయిపోయింది. 'పుష్ప 2' సినిమా రిలీజ్ టైంలో 'పీకే దేవర్రా' అని ఒక బ్యానర్ తయారైంది. హ్మ్. 'పీకే దేవర్‌లో' పీని, కేని హైలైట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి. హ్మ్. అంటే పవన్ కళ్యాణ్ మీద ఎందుకంత కోపం? అవును. అంటే చూడు ఎంత ద్వేషాన్ని అల్లు అర్జున్ లోపల పెట్టుకున్నాడు. అంటే అల్లు అర్జున్ ఖండించలా.
నువ్వు అనొచ్చు అల్లు అర్జున్ అప్పుడు బ్యానర్ పట్టుకోలేదు కదండి, అల్లు అర్జున్ ఎందుకు పెట్టిస్తాడంటే, సరే అల్లు అర్జున్ ఫ్యాన్సే పెట్టారనుకో, ఆ తప్పు అలా చేయకూడదని చెప్పాలిగా, అవును. వాళ్ళ ఫ్యాన్స్కి సంకేతాలు ఇవ్వాలిగా, ఖండించారు కదా. పైగా ఆ బ్యానర్లో పుట్టిన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు ఉమ్, అల్లు అర్జున్. తర్వాత డిలీట్ చేశాడు, వివాదం వచ్చిన తర్వాత పక్కన పెట్టేస్తే డిలీట్ చేశాడు. ఉమ్, తర్వాత కాలంలో కూడా మొన్న పుష్ప 2 రిలీజ్ అయ్యే క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ గ్యాప్ వచ్చింది సంజయ్ థియేటర్ ఇష్యూలో. అవును. అప్పుడు అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఉమ్, ఆ ప్రెస్ మీట్ పెట్టొద్దని చిరంజీవి గారు చెప్పారండి. ఉమ్, వద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మనం పెట్టొద్దు, ఆ సినిమా ఇండస్ట్రీ మీద ప్రభావం పడింది అని చెప్పి. అయినా వినకుండా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. అవును. ఆ ప్రెస్ మీట్ పెట్టడం సినిమా ఇండస్ట్రీ మీద ఎంత పెట్టుబడింది, బెనిఫిట్ షోలు లేకుండా, టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా సినిమా ఇండస్ట్రీ ఒక నెగిటివ్ అయింది కదా. తర్వాత రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలిచి క్లాస్ బీకారు కదా. అవును. కాబట్టి అది ముందే ఊహించి చిరంజీవి గారు వద్దని చెప్తే వినకుండా ప్రెస్ మీట్ పెట్టాడు అండి. అంటే ఒక్కొక్కటి చూడు. తర్వాత ఇప్పుడు మొన్న ఇంకోటి ఏంటి, కూడా గేమ్ చేంజర్ కూడా, అక్కడికి గేమ్ వస్తున్నా. చేంజర్ బస్సుల్లో వేయడానికి కూడా అదే అక్కడ ఆ పాయింట్ ఇక్కడికి వస్తుంది. ఆ. తర్వాత కూడా మారకుండా ఉమ్, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన రోజు కూడా ఆ సినిమాని డే 1 మొదటి రోజే పైరసీ చేశారు. అవును. సినిమా రిలీజ్ కాకముందే సినిమా బాలేదని ప్రచారం చేశారు. సినిమా రిలీజ్ కాకముందు సినిమా బాలేదని ఎవరికి తెలిసింది. అవును. పైగా మళ్ళీ ఏం చెప్పారు, చిరంజీవి గారు తలబట్టుకున్నారు, ఉమ్, దిల్రాజు గారు ఏం చేయాలో అర్థం కావట్లేదని టెన్షన్లో ఉన్నారు అని సినిమా రిలీజ్ కాకముందే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఉమ్, సినిమా రిలీజ్ కాకముందే సినిమా బాలేదని ప్రచారం చేశారు. సినిమా రిలీజ్ అయిన రోజు దాన్ని పైరసీ చేశారు, హెచ్డి క్వాలిటీతో చేశారు. పైగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర పోతున్న ప్రతి బస్సులో సినిమా ప్లే చేశారు. అవును. దీని వెనకాల కూడా బన్నీ ఫ్యాన్సే ఉన్నారు అంటుంది మెగా అభిమానుల అనుమానం. ఉమ్, సరే ఇది పోని, ఇది ఇక్కడ కదా. ఇది అప్పుడు పోతే మొన్న అల్లు అరవింద్ గారు తెలుసో తెలవకో, మరి తెలియకని క్షమాపణ చెప్పారు, పక్కన పెట్టేస్తే ఉమ్, ఆయన రామ్ చరణ్ కొద్దిగా తక్కువ చేస్తూ ఆ సినిమా ఫ్లాప్ అయింది అని ఒక ఇండికేషన్ ఇస్తూ మాట ఒక సినిమా కిందకే ఓ సినిమా పైకి వెళ్ళిందన్న కింద పోయిన సినిమా దేంది, ఏ సినిమా గురించి చెప్పారు, అందరికీ గేమ్ తెలిసిందే ఇక గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఆ గేమ్ చేంజర్ గురించి చెప్పానని ఆయన ఒప్పుకొని క్షమాపణ చెప్పాడు. అవును. అది కూడా మెగా ఫ్యాన్స్ లో కోపం తెప్పించింది. అది పక్కన పెడితే మొన్న ఒక లైలా అని చెప్పేసి ఒక సినిమా ఉమ్, ఆ సినిమా ఫంక్షన్ లో పృథ్వీరాజు కామెంట్ చేశాడు. ఉమ్, అతను కూడా ఏ పార్టీ పేరు పెట్టి చేరాడు డైరెక్ట్ గా అయితే. అవును. అతను ఏమన్నాడు, సినిమా స్టార్టింగ్ లో 150 గొర్రెలు ఉంటాయి, ఉమ్, సినిమా అయిపోయేసరికి 11 గొర్రెలే ఉంటాయి అని చెప్పి ఉమ్, మేకలు. మేకలు ఓకే ఉమ్, అన్నాడు. అన్న తర్వాత ఆ సినిమా మీద బైకాట్ లైలా అని చెప్పేసి స్టార్ట్ చేశారు. నిజానికి ఒక చిన్న పొలిటికల్ కామెంట్ ఇవాళ కొత్త కాదు, గతంలో కూడా అనేక ఉన్నాయి. అవును. మరి ఆ పొలిటికల్ కామెంట్ చేసేసరికి ఎందుకు అంత వైసీపీలో కోపం వచ్చింది, గతంలో ఎప్పుడు లేని విధంగా. అంటే వైసీపీ వాళ్ళు మాత్రమే కాదు, దీంట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. అవును. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎందుకు ఏంటి సంబంధం, పృథ్వీరాజ్ మీద ఏంటి కోపం, పృథ్వీరాజ్ మీద కాదు కోపం. ఆ లైలా సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు, అవును. చిరంజీవి వచ్చారు. ఉమ్, చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి ఆ సినిమాని ఫ్లాప్ చేయాలి, ఉమ్, చిరంజీవి ప్రమోట్ చేస్తున్నటువంటి ఆ సినిమా ఆడకుండా చేయాలి అని చెప్పేసి చిరంజీవి మీద ఉన్న కోపాన్ని ఆ సినిమా మీద చూపించడం కోసం ఆల్రెడీ వాళ్ళకి వైసీపీ అనే ఫేవర్ ఉంది కాబట్టి వైసీపీని అన్నట్టు పృథ్వీరాజు అనుకుని ఉమ్, వాళ్ళు ఆ సినిమాని బైకాట్ చేయాలని చెప్పేసి. బైకాట్ మాత్రమే చేయాలని పిలిపిస్తే పర్లేదు, పైరసీ చేస్తామని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. అవును. పైరసీ చేయడం అనేది చట్ట వ్యతిరేకమైన పని. ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాని పైరసీ చేసిన వాళ్ళే అని ఒక అనుమానం ఉంది. పైగా ఇప్పుడు ఈ సినిమాను కూడా పైరసీ చేస్తామని బెదిరింపులు. ఇవన్నీ ఒకదానికోటి లింక్ చూసుకున్నప్పుడు అల్లు అర్జున్ మీద దేనికైనా ఓపిక సహనానికి ఒక హద్దు ఉంటుంది. అవును. హద్దు తెగిపోయినప్పుడు ఏమవుద్ది, ఓపెన్ అయిపోతుంది. అంతే. ఇవాళ ఓపెన్ అయిపోయారు. ఓపెన్ అయ్యవలసిన పరిస్థితి రామ్ చరణ్ పడ్డాడు. ఇన్నాళ్ళు అన్ఫాలో ఎందుకు కాలేదంటే బయట ఫ్యాన్స్ లో అనుకుంటున్న మాట నిజం చేసినట్టు ఉంటుంది. ఎందుకనే కుటుంబాలు ఎన్నో సర్దుకొని పోతాయి, ఇక మారుతాడు అనుకున్నాడు. ఇక మారడు అని ఒక ఇది వచ్చిన తర్వాత అన్ఫాలో చేయడం మొదలెట్టాడు. అవును. ఇది ఇప్పటి వరకు మెగా హీరోలో రెండో హీరో అన్ఫాలో చేయడం. ఇంతకుముందు సాయి ధరమ్ తేజ్ చేశాడు, అవును. ఇప్పుడు రామ్ చరణ్ చేశాడు. అవును. సో అర్థమైంది కదా, ఒక ఇన్సిడెంట్ కాదు. ఒకటి నంజాల ప్రచారం, ఉమ్, 2 నా ఇష్టం వచ్చిన చోట నేను వెళ్తాను, మీరెవరు నాకు చెప్పడానికి అని చెప్పేస్తే మాట, 3 పీకే దేవర్రా అనేటువంటి డైలాగు బ్యానరు, తర్వాత చిరంజీవి గారు వద్దన్న ప్రెస్ మీట్ పెట్టడం, అల్లు అరవింద్ గారు చేసినటువంటి కామెంట్ ఇండైరెక్ట్ గా రామ్ చరణ్ ఉద్దేశించి సరే క్షమాపణ చెప్పాడు, ఆ ఒక్క పాయింట్ కాడ. ఉమ్, తర్వాత ఇప్పుడు ఒక లైలా సినిమాని బ్యాన్ చేయాలి, పైరసీ చేస్తామని బెదిరింపులు, ఇవన్నీ ఒకదానికొకటి తోడే ఇప్పుడు అనుపాలో చేయాలి, ఈ యాటిట్యూడ్ కరెక్ట్ కాదు ఉమ్, అనే ఒక నిర్ణయానికి వచ్చి రామ్ చరణ్ గారు ఇవి చేసినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ క్లియర్గా తెలుసు, నేను అన్ఫాలో చేస్తే ఫ్యాన్స్కి డైరెక్ట్గా మెగా ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయని అర్థమైపోతుంది, మీడియా చర్చించుకుంటా తెలుసు. కానీ ఇన్నాళ్ళు ఆ చర్చ జరగకూడదని ఆగిపోయారు. ఇది జరిగితే జరగని, అతని గురించి తెలియాలి సమాజానికి అని చెప్పి ఓపెన్ అప్ అయ్యారు. ఇందులో ఫస్ట్ నుంచి కూడా కుటుంబాల్లో కొన్ని ఫంక్షన్లో కూడా
పుష్పకి ముందు వరకు కూడా కలిసి ఉండడం. తర్వాత ఇప్పుడు కొంచెం వెడంగా పెట్టడం కూడా కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి సార్ బయటికి. ఎస్. అల్లు అర్జున్‌ది, అదేవిధంగా రామ్ చరణ్‌ది. ప్రధాన కారణం ఇవేనంటారా? లేకపోతే కుటుంబ సమస్యలు ఏమన్నా అంటారా? నీకు విషయం చెప్పనా? అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మెగా హీరోలందరినీ కలుద్దాం అనుకున్నాను. హ్మ్. సో అదొక అప్పుడు చిరంజీవి గారు అపాయింట్మెంట్ ఇచ్చి కలిశారు, చెప్పారు. తర్వాత నాగబాబు గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, కలిశారు, మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కలవలేదు. హ్మ్. హైదరాబాద్ వచ్చి మరి అల్లు అర్జున్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు, అల్లు అర్జున్ పరామర్శించడానికి రాలేదు. అవును. ఎందుకు రాలేదు అంటే అల్లు అర్జున్ యాటిట్యూడ్ మీద అతనికి ఒక క్లారిటీ ఉంది. హ్మ్. తర్వాత ప్రెస్ మీట్ తర్వాత చిరంజీవి గారికి కూడా ఇంకో క్లారిటీ వచ్చేసింది. హ్మ్. చిరంజీవి గారు ఏంటంటే ఎంత కాదన్నా మేనల్లుడు. హ్మ్. అల్లు అరవింద్ గారు సరే ఎప్పుడు కుటుంబంతో కలిసి ఎప్పుడు ఉన్నట్టుంటారు, ఇంతకాలం వివాదం లేదు, హ్మ్. కుర్రోడు ఏదో తొందరపడుతున్నారే మారతారులే అని అనుకుంటుంటాడు. అవును. అందుకని మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది, ఇది మారే రకం కాదు అనేటువంటి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఈ రోజు వరకు పుష్ప సినిమా తర్వాత ఈ రోజు వరకు అతను కలిసింది లేదు. పైగా అల్లు అర్జున్ హ్యూమానిటీ లోపించింది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గిరిరాజు కలిసినప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. అవును. కాబట్టి ఏది ఏవైనా ఇక్కడ మనకు క్లారిటీ ఉంది. అది ఫంక్షన్లు దూరం చేయడం వల్ల కావచ్చు, ఆ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంలో కావచ్చు, రామ్ చరణ్ గారు అన్ఫాలో చేయడంలో కావచ్చు, ఒక కామన్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ యాటిట్యూడ్ పట్ల మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్, మొన్నటిదాకా మెగా ఫ్యాన్స్ మాత్రమే, ఇవాళ డైరెక్ట్గా మెగా కుటుంబం ఫ్యామిలీ. కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. అవును. ఇది పరిస్థితి. ఖచ్చితంగా అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో తన క్యారెక్టర్‌కి సంబంధించి తన ఇగో అయితే పక్కన పెట్టి ఖచ్చితంగా తను మారితేనే భవిష్యత్తు ఉంటుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. థాంక్ యూ సార్.